శాంతిని ఎవరు పొందగలుగుతారు? భగవద్గీత 2వ అధ్యాయము 71వ శ్లోకములో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ విధంగా ఉపదేశించారు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమది గచ్చతి. ఎవరు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందు ఏమాత్రము ఆశ లేనివారు, అహంకారము లేనివారు, మమకారం లేనివారు, అట్టివారు మాత్రమే శాంతిని పొందుచున్నారు. ఏష బ్రహ్మీతి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి చిత్వాస్యమంత కాలేపి బ్రహ్మ నిర్మాణమృచ్యతి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ విధంగా చెప్పారు. అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఒక్కసారి బ్రహ్మజ్ఞానము పొందిన వ్యక్తి తర్వాత మరలా మోహితుడు కాడు. అంత్యకాలమునందు కూడా ఇట్టి స్థితి యందు ఉన్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును పడిచున్నాడు. విహాయ కామాన్యః సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమది గచ్చతి.